బీఆర్ఎస్ అయితే కొన్ని చోట్ల సిట్టింగ్ స్థానాలను కూడా కోల్పోయింది. ఇటొచ్చి కాంగ్రెస్ అయితే గెలిచింది. బీజేపీ ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఈ లోకల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ సంబంధించి? బీజేపీ కొంత పుంజుకున్నట్లేనా మీ గత ఎన్నికలతో పోలిస్తే? పుంజుకున్నది అని చెప్పలేము. 2 రకాలుగా బీజేపీ ఎట్లా అడ్వాంటేజ్ అయిందంటే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమో బీఆర్ఎస్‌ది, బీజేపీది ఫెవికోల్ బంధం అని చెప్తాడాయన. హ్మ్. ఇక్కడ వీళ్ళేం చెప్తారంటే కాంగ్రెస్, బీజేపీ బంధం అని చెప్తారు. హ్మ్. అక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీ 2 చోట్ల బీజేపీ వినబడుతుందంటే ఏదో ఉన్నట్టే ఉందని అనుకుంటారు కదా! అంటే ఒక అపోహ అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు అనుకోకుండా ఆ సందుల్లో నుంచి, గొంతుల్లో అడ్వాంటేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటది కదా! మరి సంగారెడ్డిలో జగ్గారెడ్డి అంటే ఆయన గొడవ చేసిండు. పోలీసుల మీద, ఎవరి మీదనో కాదు. మరి ఎందుకు కేసులు కావు? ఇక్కడ ఓటర్స్ నిలదీసిన పంచుతున్న డబ్బులను పట్టుకుంటే, తాయిలాలు ఇస్తుంటే అడ్డుపడ్డోళ్ళ మీద కేసులు పెడతారు మీరు. హ్మ్. ఒక నాయకత్వంలో ఉండి ఒక ఒక విధుల్లో నిర్వహణలో ఆటంకం కలిగించినటువంటి పోలీసు వాళ్ళను ఆ రకంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? చేసలుడికి చూస్తుందా? ఇది ఎటు పద్ధతి? ప్రజాస్వామ్యం అనేది బతకకపోతే, రేపు శాంతి భద్రతలు కరువైతే జిస్కా లాఠీ హై ఉస్కా భైస్ హై. ఎవడైతే బలవంతుడు ఉంటాడో అంగబలం, అర్ధబలం, గుండాగిరి, దౌర్జన్యం చేయగలిగితే వాడే రాజ్యాన్ని వెళ్తాడు కదా! హ్మ్. ఇంకా మేధావులు ఎక్కడికి వెళ్ళొస్తారు? ఇప్పుడున్న మేధావులు బతుకున్నారా? మాట్లాడుతున్నారా? మొత్తం చంపుకొని బతుకుతున్నారు కదా! ఉన్నది ఎక్కడ? హ్మ్. నేనంటున్నది ఎన్నిక ముందు సెలక్షన్. హ్మ్. అంటే ఒక పార్టీ ఒక క్యాండిడేట్‌ను సెలెక్ట్ చేసేటప్పుడు మూలాలు, ఫీడ్‌బ్యాకు, గుణగణాలు, వ్యక్తిత్వము కొంత పరిగణలోకి తీసుకొని సెలెక్ట్ చేయాలి. ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు రాజకీయ పార్టీల్లో? సెలెక్ట్ చేసిన తర్వాత మ్యాండేట్ ఇచ్చి, బీఫామ్ ఇచ్చి పబ్లిక్‌లోకి పంపిస్తే పబ్లిక్ ఆదరణ ఆటోమేటిక్‌గా 50% రావాలి. హ్మ్. అలాంటి పరిస్థితి ఉందా ఇప్పుడు? మంచి అనే దానికి అడ్రస్ ఉందా? సమర్థుడు అంటూడు కనబడుతున్నాడా? అంతా కూడా జనం దగ్గరికి పోయిన తర్వాత ఓటు వేయడం లోపల వాడు ఎటన్నా చావని ఒక 10,000 తీసుకొని ఓటేయి, 5,000 తీసుకో ఓటేయి, లేకపోతే నీ సంగతి చూస్తాం, చివరికి ఇచ్చేటి అని బంద్ పెడతాం. హ్మ్. ఇంకొక ఆయన అక్కడ ఖమ్మంలో ఒక ఆయన బెదిరించిండు, నీకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యము, ఇవన్నీ బంద్ పెడతాం, వచ్చిన పైసలు ఇంకొక తీసుకుంటాం. పిల్లల రియంబర్స్మెంట్ ఎక్కడ పోయింది? మహిళలకి 2,500 ఎక్కడ పోయినాయి? రైతు భరోసా 17వ తారీఖు వరకు టెన్షన్గా వేసేస్తామన్నారు. చెయ్యి మరి. హ్మ్. ఇవాళ ఎంతమ్మా 16, రేపు రావాలి కదా! చూస్తారు కదా, మళ్ళీ మేము మాట్లాడుకుందాం. హ్మ్. 2 రైతు బంధువులు, 2 రైతు భరోసాలు ఎగ్గొట్టిండు. ఇప్పుడు అయిపోయింది. ఎందుకు ఇయ్యడం లేదా అంటున్నా నేను. హ్మ్. ఇవాళ కాంట్రాక్టర్స్ 100 కోట్ల బిల్స్ ఎక్కడైనా పెండింగ్ ఉన్నాయి మీరు కనుక్కోండి. హ్మ్. బిల్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఎందుకంటే 100 కోట్లు రిలీజ్ చేస్తే కోట్ల రూపాయలు అక్కడ చేతులు మారుతూ ఉన్నాయి. అంటే విచ్చలవిడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అక్కడో ఇక్కడో అయితుందట, ఉన్నదట, అవునట అన్నదాన్ని పదింతలు ఎక్కువ చేసి భూతద్దంలో పెట్టి చూపించి అసత్య ప్రచారాలు చేస్తే మాయమాటలు నమ్మినరా, ఏసిండ్రా, వచ్చిందా, కాంగ్రెస్ తెచ్చుకున్నామా, నెత్తిన పెట్టుకున్నాం. ఇప్పుడు మొత్తం కూడా అవినీతి ప్రవాహమే కదా! ఎటు చూసినా కంపు అదే కదా, వాసన అదే కదా! మరి ఎట్లా కాపాడుకుందాం మీ రాష్ట్రాన్ని తెరలు కాకుండా? మీకు యాంకర్‌గా మీకు బాధ్యత లేదా? మీ ఛానల్‌కి బాధ్యత లేదా? నాకు బాధ్యత ఉంది కాబట్టి రిటైర్ అయిన 64 ఏళ్ల వయసు వచ్చినా కూడా మాట్లాడుతున్నా కదా! నాకేం అవసరం అని అనుకుంటే, సమాజానికి మంచో చెడో చెప్పడం లోపల మనం ప్రయత్నం చేయకపోతే, ఎడ్యుకేట్ చేయకపోతే మార్పు రాదు. మార్పు కోసం మనంగా ప్రయత్నం చేద్దాం. పల్లవి టీవీ బాధ్యతగా ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి, టీచర్ల తక్షణ కర్తవ్యం ఏమని మీరు పల్లవి టీవీ ద్వారా పిలుపునిస్తారు? ఇప్పుడు ఈ హెల్త్ కార్డ్స్ గురించి టీచర్లయితే నిరుత్సాహంగా ఉన్నారు. అది నిజం. మరి వాడి తక్షణ కర్తవ్యం ఎట్లా ఉండాలి? ఇప్పుడు మా వాళ్ళు గాని, ఉద్యోగులు గాని, పెన్షనర్స్ గాని ఏమంటున్నారమ్మా, 2022 జూలైలో ఒక డీఏ రేవంత్ రెడ్డి గారు ఒక డీఏ అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇద్దామనుకున్న దాన్ని కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్‌కి చేసి ఆపేసారు. ఇక ఈయన ఇచ్చినయి 2 డీఏలు. హ్మ్. ఒకటి 2023 జనవరిలో ఒక డీఏ ఇచ్చిండు. 2023 జూలై డీఏ మొన్న రిలీజ్ చేసిండు. ఈ 3 డీఏలు కూడా కథ ఎంత గొప్పగా ఉందంటే, 2022 సంబంధించిన డీఏ ఎరియర్స్ అంటే 17 నెలల తర్వాత ఇయ్యాల్సింది 17 నెలల తర్వాత నువ్విచ్చి, అప్పటి నుంచి డబ్బులు ఇస్తా అని బిల్లులో జమ చేస్తూ, ఈ 17 నెలల ఎరియర్స్ ఉంటాయి బకాయిలు. అవి 2 నెలలు వచ్చినాయి, 15 నెలలు ఇవ్వలేదు. హ్మ్. ఒకటి. 2023 జనవరిలో ఒక డీఏ ఇస్తే, హ్మ్.
ఎరియర్స్ 28 నెలల తర్వాత ఇచ్చారు. అది 2025లో ఇస్తే 28 నెలల తర్వాత, అంటే 28 నెలల ఎరియర్స్. ఒక్క నెల కూడా ఎరియర్స్ రాలే. మొన్న ఇచ్చిన డిఏ 3.5% మొన్న ఇచ్చారు. 30 నెలల ఎరియర్స్, అంటే 3 సంవత్సరాల తర్వాత ఇచ్చిన డిఏ. నేనేమ్మా 17 నెలలు, ఒక డిఏ 28 నెలలు, ఈ డిఏ 30 నెలలు. ఈ 30, 28, 17 యాదికి పెట్టుకొని లెక్కలు రాసుకొని టీచర్లు, ఎంప్లాయీస్, పెన్షనర్స్ ఇయ్యే లెక్కలు ఉంటాయమ్మా. పాపం మా వాళ్ళు మర్చిపోయారు. మా వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు ఎంత అమాయకులు అంటే, అన్న మనకు రాలేదా డబ్బులు అని అడుగుతున్నారు. రాలేదు. 17 నెలల ఎరియర్స్ అవి. అంటే దాదాపుగా 17 నెలలు 40,000 అయ్యి, 28 నెలల ఎరియర్స్ అంటే ఇవి ఒక 60,000. 60 యావరేజ్ చెప్తున్నాను నేను, తక్కువలో తక్కువ. అయ్యో ₹1,00,000 రెండిటి. మూడో దాంతో ₹1,00,000. ప్రతి ఎంప్లాయీకి, ఉద్యోగికి, పెన్షనర్ ₹2,00,000 ప్రభుత్వం బాకీ పడ్డది. ఉన్నోళ్ళకు, ఉద్యోగాల్లో ఉన్నోళ్ళకు, రిటైర్డ్ అయిన వాళ్ళకు. అంటే మా వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ అనడంలో కూడా న్యాయం ఉంది. అరే మనకు ఇచ్చినట్టే ఇచ్చి 3.5% డిఏ ఇచ్చి 1.5% నేను హెల్త్ కార్డు పీక్కుంటా అంటే, కట్టడో ఉద్యోగి, ఉపాధ్యాయి, పెన్షనర్స్ ఆలోచించుకొని ఈ స్కీమ్ బాగుంది, ఇలా నేను వస్తా అనేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. నువ్వు జీవో ఇచ్చి అందరు ఇళ్ళకు రావాల్సింది అని చెప్పి ఇష్టం లేకుండా తీసుకోవాలి, ఎత్తేయడం కరెక్ట్ కాదు. అట్లా స్లాబ్ల వారీగా ఇస్తే ఓకేనా సార్? అది కరెక్టా? ఎట్లాగో స్లాబ్లే ఉంటాయి. 1.5% బేసిక్ పే అంటే 70,000 బేసిక్ పే ఉన్న వాళ్ళకు ₹1,000 వస్తుంది. ₹1,00,000 బేసిక్ పే 1,500 ఉంటాయి. నేను బేసిక్ పే స్వేచ్ఛ ఇవ్వాలి. ఎస్, ఆ స్కీమ్ నాకు పనికి వస్తుంది అని అనుకున్నప్పుడు, ఆ స్కీమ్ పట్ల నాకు విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం కుదిరినప్పుడు ఆటోమేటిక్గా నేనే క్యూ కడతా కదా, నేను అప్లై చేసుకుంటా కదా. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం, అందులో ఇంక్లూడ్ కావడం పెద్ద నిమిషాల పని కాదు కదా, రోజుల పని కదా, సెకండ్ల పని కదా. మీరు అందరికీ ఒక శాసనం చేసినట్టు రుద్దేసి 1.5 మేము కట్ చేస్తాము, గవర్నమెంట్ కట్ చేస్తుందా మా ఇష్టం లేకుండా? ఇది కరెక్ట్ కాదు. ఇది ఏమో దౌర్జన్యం అంటారు. ఇది నిరంకుశ విధానం ఎప్పుడు పనికిరాదు. మీరు ఎట్లా పనికి వస్తుందో, ఏం పనికి వస్తుందో మీరు అమలు చేసి, పైలట్ ప్రాజెక్టుగా మీరు ఇంప్లిమెంట్ చేసి, ఆ పైలట్ ప్రాజెక్టులో కొందరిని మీరు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మొన్న ఏలూరు శ్రీనివాసరావు గంట కొట్టి, బాజా కొట్టి ఖమ్మంలో మాట్లాడు కదా, పొంగులేటి మిత్రుడు. అట్లాంటి వాళ్ళది కట్ చేయండి. 1.5 కాకపోతే 4% కట్ చేయండి. ఇంకా మా వాళ్ళు అంటున్నారు, అట్లాంటి వాళ్ళది కట్ చేయాలన్నా, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అసలు వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేపిస్తాను రేవంత్ రెడ్డి అంటేనే భయపడి ప్రభుత్వాన్ని మోస్తున్నారు, మూసుకొని బతుకుతున్నారు, జేఏసీలా అంటున్నారు. అట్లాంటి వాళ్ళది కట్ చేసి 1.5లో పెట్టి పైలట్ చేసి బాగుండదని అనుకున్నప్పుడు, వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా ఉండాలని అనుకోమా? మేము కూడా వస్తాం కదా. నేను అనేది స్కీములకు రావడం అనేది స్వేచ్ఛ ఇవ్వండి. పర్సెంటేజ్ అఫ్ కోర్స్ 1.5 అక్కర్లేదు, మేము 1% ఇస్తామన్నాం బీఆర్ఎస్ గవర్నమెంట్. 1%ని డిసైడ్ చేయండి. 1.5 చాలా ఎక్కువ అవుతుంది. 1% ఇట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. ఇవి అలా ఆరోగ్యశ్రీ ఉంది, నెలకి 800 కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. మీరు అడగండి, ఒకసారి హెల్త్ మినిస్టర్ ఇంటర్వ్యూ తీసుకోండి, ఎన్ని ఖర్చు అవుతుందో చెప్తాడు ఆయన. అంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిన 200 కోట్లు 300 కోట్లే హాస్పిటల్స్కి చెల్లింపు లేకపోతే 2-3 నెలలు పెండింగ్ పడితే కన్నుకు పన్ను కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తలేరు. మరి పేద ప్రజల వాళ్ళ పరిస్థితి అధ్వానమే కదా. అవన్నీ అనుభవాలు, చేదు అనుభవాలు మా చుట్టూ ఉన్నప్పుడు మరి ఏదో జరగబోతుంది, తేబోతాం, ఇట్లా ఉండబోతుంది, ఎట్లా నమ్ముతామో అని అంటున్నాం. మా నిలువెల్ల మాకు గాయాలే కదా, నిలువెల్ల మాకు అవమానాలే కదా. మమ్మల్ని విశ్వాసంలో తీసుకోవాలని ప్రభుత్వం మొదట దీన్ని స్టార్ట్ చేసి బాగుంది అనిపించిన తర్వాత సమీక్ష చేస్తూ సంఖ్యాపరంగా ఉద్యోగులను, ఉపాధ్యాయులను, పెన్షనర్స్ చేర్చుకుంటూ వెళ్ళండి. మొత్తానికైతే ఉద్యోగ సంఘాలకు కాదు, ఏకంగా ప్రభుత్వానికే ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతే కదా, డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు డిమాండ్ యాజ్ అవర్ రైట్.